శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి నవంబర్ 19, 20, 21, 22 తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది? అసలు మీరు ఎటువంటి శుభవార్తల్ని ఈ 4 రోజుల్లో వినబోతున్నారు? అలాగే మీ జీవితంలో వచ్చేటటువంటి కొన్ని మార్పులు ఇవన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. మరి ఇప్పుడే గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ రాశివారి గురించి తెలుసుకుందామండి. ముందుగా ఈ రాశివారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ఎదుటివారు వీరితో పదే పదే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి గొప్ప వాగ్దాటు అలా ఉంటుందన్నమాట. వాక్చాతుర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎదుటివారికి ఏదైనా సలహా ఇచ్చినా కూడా ఆ సలహా అనేది ఎదుటి వ్యక్తులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఏంటంటే కొంతమంది వ్యక్తులు వీరితో మాట్లాడాలనేటువంటి ప్రయత్నాలు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. వీరితో స్నేహం ఏర్పరచుకోవడానికి కావచ్చు, లేదంటే వీరితో పదే పదే మాట్లాడాలనే ప్రయత్నం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారన్నమాట. అలాగే వీరేంటంటే ఎవరికి చక్కర్లు దొరకరండి. అంతేకాకుండా ఎదుటివారి మాట వింటున్నట్లుగా పైకి కనిపిస్తారు. ఎదుటివారు చెప్పింది చేసినట్లు కనిపిస్తుంది. కానీ వీరేంటంటే స్వతహాగా ఎవరి మాట వినరు. ఎవరు చెప్పినటువంటి మాట వినకుండా వీరికి వీరే ఓన్ గా డెసిషన్స్ అనేవి తీసేసుకుంటూ ఉంటారు. వీరికి ఏదైతే అనిపిస్తుందో అదే చేస్తారు. ఆ పనులే వీరి జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి ఎదుటివారి మాటలు అస్సలు వినరా, ఎదుటివారంటే విలువ లేదా, గౌరవం లేదా అని కాదర్థం. ఇలా అనుకుంటే నిజంగా మన పొరపాటు అవుతుంది. ఎవరి మాట వినాలో వారికి బాగా తెలుసు. ఎవరి మాట విని నడుచుకోవాలనేది కూడా వీరికి బాగా తెలుసు అన్నమాట. అలాగే ఎవరు చెప్తే అంటే ఎవరు పడితే వారు చెబితే వారి మాటలను వినరు, గౌరవించరు. వీరికి ఉన్నటువంటి తెలివైనటువంటి అలాగే వీరికి ఉన్నటువంటి తెలివితత్వానికి, వీరికి ఉన్నటువంటి అందమైనటువంటి రూపానికి నిజానికి చెప్పుకోవాలంటే అండి వీరు చాలా అందంగా ఉంటారు. అంతేకాకుండా వీరికి ఉన్నటువంటి తెలివి అమోఘం అన్నమాట. ఎదుటివారి కింద మేమెందుకు లొంగాలి, ఎదుటివారి కింద తలవదించుకోవాల్సినటువంటి అవసరం మాకేముంది అన్నట్లుగా ఆలోచిస్తారు. అంటే వీరి మీద వీరికే ఎక్కువ ఆధారపడటానికి వీరికి నచ్చుతుందన్నమాట. అలాగే వీరి కష్టాన్ని వీరు ఎక్కువగా నమ్ముకుంటారు. వీరి ధనాన్ని వీరు సంపాదించుకుంటారు. అంటే ఎవరిని కూడా గుడ్డిగా మాత్రం అస్సలు నమ్మరు. అలాగే ఎవరో ఇచ్చినటువంటి ధనంతో జీవించడం అనేది కూడా వీరికి పెద్దగా నచ్చదనమాట. స్వతహాగా వీరికై వీరే కష్టపడి సంపాదించుకున్న దాంట్లోనే వీరు తృప్తిని ఎన్నుకుంటారు. అలాగే వీరికి చిన్నప్పటి నుండి కూడా అంటే వీరికి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే ఎవరో ఇచ్చినటువంటి దానంగా ఇచ్చినటువంటి డబ్బు కానీ, భూములు కానీ ఇటువంటివి ఏమీ లేవండి. స్వతహాగా వీరి కాళ్ళ మీద వీళ్ళే కష్టపడి సంపాదించుకునేటువంటి ఆస్తులు ఎక్కువ. అయితే ఈ రాశివారు పేదవారు ఉన్నారు, అలాగే లేనివారు ఉన్నారు, అలాగే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. కానీ ఏంటంటే వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే ధనవంతుడుంటే వారు వేరే విషయం. వారి చేతి నిండా డబ్బులు ఉంటాయి. కానీ మధ్యతరగతి వారు అలాగే లేనివారు ఉంటారు కదా! అటువంటి వారికి కూడా ఏంటంటే అవసరానికి సరిపడా చేతికి ధనం అనేది అందుతుందన్నమాట. అంటే వీరికి ఒక రకంగా చెప్పాలంటే అది ఒక అదృష్టమేనండి. ఎందుకంటే అవసరానికి తగినప్పుడే మన దగ్గర కొంతమంది వ్యక్తుల దగ్గర గమనించినట్లయితే వారికి అవసరం అప్పుడు అసలు అమౌంట్ అనేది చేతిలో ఉండదన్నమాట. అలాగే లేనప్పుడు అంటే అవసరం లేనప్పుడు ధనం అనేది ఉంటుంది. కానీ వీరికి అలా కాదు. అంతా ఆపోజిట్. చేతి నిండా కూడా ధనం అనేది ఎప్పుడూ కూడా అవసరానికి సర్దుబాటు చేసే విధంగా వీరికి చేతిలో డబ్బు ఉంటుంది. అది ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా మధ్యతరగతి వాళ్ళైనా ఇలా వీరికి అదృష్టం అనేది ఎప్పుడూ కూడా వెన్నంటే ఉండి నడిపిస్తూ ఉంటుంది. అది కూడా ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచితనం వలన భగవంతుడికి వీరికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. అలాగే అనుగ్రహం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎంతో ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు, ప్రేమించదగినటువంటి వ్యక్తులు, ఎప్పటి నుండో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదంటే అప్పుడే పరిచయమైనటువంటి వ్యక్తులకు కానీ రిటైర్డ్ లొంగిపోతూ ఉంటారు. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మేయటం వల్ల మీ మంచితనానికి ఏంటంటే మీరు అందరూ కూడా మాలానే ఉంటారు. మాలానే ఆలోచిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా సాటి మనిషే కదా! మనం కూడా అలాంటి వాళ్ళమే కదా! మరి వాడికి ఏం కష్టం వచ్చినా ఏంటో అని చెప్పేసి వెనక ముందు ఆలోచించకుండా మీ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా వెంటనే సహాయాన్ని ముమ్మరం చేస్తూ ఉంటారంటే మీ దగ్గర లేకపోయినా కూడా అప్పుడు తీసుకొని మరీ ఎదుటి వ్యక్తులకు సహాయం చేయటం, తర్వాత వాళ్ళేంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏమిటి అని తెలుసుకున్న తర్వాత
మీరేమీ చేయలేనటువంటి పరిస్థితికి ఎదుర్కొంటూ ఉంటారు. ఇటువంటి సమస్యలను చాలా రకాలుగా మీరు ఫేస్ చేస్తారు. అయినప్పటికీ కూడా మీలో ఓర్పు అనేది రావటం లేదన్నమాట. కాబట్టి ఆ వ్యక్తులు ఏంటి? ఆ వ్యక్తుల యొక్క స్వభావం ఏంటి? మనం ఎవరిని సహాయం చేస్తున్నాం? మనం చేస్తున్నటువంటి సహాయం నిజంగా వారికి ఉపయోగపడుతుందా? లేదంటే అవసరానికి ఏదైనా మనల్ని వాడుకుంటున్నారా? ఇటువంటి విషయాలను మీరు కొంత అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అయితే మీకు అన్ని రకాలుగా కూడా అడ్డుపడుతూ ఉంది. ఏంటంటే మెయిన్‌గా చెప్పాలంటే మీ మొహం. అటువంటి అన్ని రకాలుగా కూడా మీరు ఎదుటి వ్యక్తుల దగ్గర ఏదైనా చెప్పాలనుకుంటే మొహమాట పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారో, ఏదైనా బాధపడతారేమో, మనం ఏదైనా అంటే మళ్ళా తిరిగి మనతో మాట్లాడరేమో, ఇటువంటి రకరకాల ఆలోచనలు కూడా మీ మెదడులోకి వస్తూ ఉంటాయి. అయితే మొహమాట పడవలసినటువంటి అవసరం లేదండి. మీ దగ్గర ఉన్నప్పుడు ఉందని చెప్పుకోవటం, లేదంటే లేదని చెప్పుకోవటమైనా మన సొమ్మును ఎవరికో ఇచ్చేటప్పుడు మనం ఎందుకు మొహమాట పడాలి చెప్పండి? వాళ్ళు ఎలాంటి వ్యక్తులో తెలియకుండా అలాగే వాళ్ళు అసలు నిజంగా మన దగ్గర సహాయానికే వచ్చారా? లేదంటే మన అవసరానికి వాడుకుంటున్నారా? అనేటటువంటి ఈ విషయాలను మనం తెలుసుకోకుండా మొహమాటానికి పోయి మన దగ్గర ఉన్నదంతా కూడా వదులుకొని తర్వాత ఎప్పుడో అంతా తెలుసుకున్న తర్వాత బాధపడే కంటే కూడా ముందు మన దగ్గర ఉందా లేదా అనేది చూసుకొని జాగ్రత్త పడి తర్వాత వాళ్ళకేదైనా సహాయం అవసరమైతే ఉన్న దాంట్లో 1% సహాయం చేయండి. అంతేకాని మన దగ్గర ఉన్నదంతా కూడా సహాయం చేసేసి, మనం మంచి వ్యక్తులుగా ఈ సమాజంలో అంటే పేరు పొందాలనే ఉద్దేశ్యం మీకు లేదు. ఓపెన్ హార్ట్‌గా మీకు ఉన్న దగ్గర మీకు ఉన్న దాంట్లోనే సహాయం చేస్తారు. కాదనటం లేదు. కాకపోతే ఏంటంటే మీకు కూడా సరిపడా మీ కుటుంబ వ్యక్తులు, అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు కావచ్చు, లేదంటే పెద్దవాళ్ళు కావచ్చు, మీ మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఉండవచ్చు. కాబట్టి వారి అవసరాన్ని కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకొని, మొహమాటం ఏదైతే ఉందో, ఆ మొహమాటాన్ని పక్కన పెట్టేసి, మీరు ఖచ్చితంగా మాట్లాడటం అనేది చేయాలన్నమాట. ఇటువంటి విషయాల్లో చాలా కేర్‌గా అయితే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. కేవలం మిమ్మల్ని మీరే కాపాడుకోవడం కాకుండా, మీ యొక్క కుటుంబాన్ని కూడా సేఫ్‌గా ఉంచేటటువంటి వారవుతారు. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబం అంటే మీరు ప్రాణం ఇస్తారు. మీ యొక్క పార్ట్నర్ కానీ, లేదంటే మీ సంతానం కానీ మీరు నిజంగా చాలా ఎక్కువగా ఇష్టంగా చూసుకుంటున్నారండి. మరి ఈ ప్రపంచం మొత్తం ఒక ఎత్తైతే మీ జీవితం అనేది మరొక ఎత్తు. ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనితీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే గనక ఒక్క పనితో సరిపెట్టుకోరండి. మీకు ధనం మీద చాలా ఎక్కువగా ఆశ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ధనం మీద వ్యామోహం ఉంటే తప్పు కాదు. ఎందుకంటే ఒకరి కింద చేయి చాపి సోమరితనంగా కూర్చొని పదే పదే వారిని వీరిని అడుక్కొని ఒకరి కింద లొంగి బ్రతకడం కంటే కూడా తప్పకుండా ధనం మీద ఆశ అనేది ఉండాలి. ఆ ఆశలో ఒకటికి 4, 5 పనులు కల్పించుకొని చేసుకోవటం, ఒకటికి 4, 5 వ్యాపారాలు అనేవి తెలివిగా పెట్టుకొని చేసుకోవటం, ఇటువంటివి వీటి ద్వారా ధనం రెట్టింపుగా సంపాదించుకోవటంలో ఎటువంటి తప్పు అనేది అక్కర్లేదన్నమాట. అయితే ఆ విషయంలో ఈ రాశివారు ముందంజలో ఉంటారు. అంటే తెలివిగా ఆలోచిస్తారు. అలాగే ధనాన్ని సంపాదించేటటువంటి విషయంలో కూడా ఒకటికి 4 సార్లు ఆలోచించుకొని 4 వ్యాపారాలు పెట్టుకుంటారు. మగవారైతే ఆడవారు కూడా తక్కువేం కాదండి. చాలా రకాలుగా ఒకటికి 2, 3 వ్యాపారాలు పెట్టుకుంటారు. అలాగే వీరికి ఉన్నటువంటి తెలివితేటలతో డబ్బును సంపాదించాలి అనేటటువంటి దిశగా వీరి ఆలోచనలు చాలా అమోఘంగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇక వీరికి గతంలో పోల్చుకుంటే డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎటువంటి దిగులు అనేది, ఎటువంటి లోటు అనేది లేదని చెప్పుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వీరు ప్లస్ పాయింట్ ఏంటంటే వీరి దగ్గర అదృష్టం అనేది ఎప్పుడూ కూడా ఉంటుందండి. వీరికి పెద్దలు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు కూడా ఉంటాయి. అంటే అన్నీ ఉన్నా కూడా ఏంటంటే మనసు ఎప్పుడూ కూడా ఆందోళనగా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. వీరికెలా అవుతుంది అని చెప్పేసి మనసు భారంగా ఉంచుకోవటం ఇటువంటివి చేస్తూ ఉన్నారు. అలాగే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి కావటం వల్ల మీలో తెలియనటువంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ 4 రోజులు మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ ఎదుటివారి గురించి ఆలోచించకండి. ఇప్పుడు మనం నవంబర్ 19 గురించి తెలుసుకుంటే మీరు ఒక శుభవార్త వినబోతున్నారు. ఆ శుభవార్త ఎటునుంచైనా రావచ్చు. మీ వ్యాపారం నుంచైనా రావచ్చు, మీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచైనా, మీరు చేసే ఉద్యోగం దగ్గర నుంచైనా, మీ సహోదరుల దగ్గర నుంచైనా రావచ్చు. అలానే 20వ తారీఖున మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎగిరి గంతు వేస్తారు. అది మీ జాబ్ పర్పస్ అయినా, లేకపోతే మ్యారేజ్ విషయమైనా, పిల్లలకు సంబంధించిందైనా కావచ్చు. అలానే
నవంబర్ 21 తారీఖున మీరు ఒకరి ద్వారా వారి మాటకు ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది. అంటే మీరు ఏమీ చేయకపోయినా ఏదో ఒక మాట మీ మీద నిందగా పెడతారు. అది మీకు చాలా బాధగా ఉంటుంది. అలానే 22వ తారీఖున మీరు ఊహించని అద్భుతమైన విషయం మీకు తెలియజేస్తారు. అంటే ఆఫీస్‌లో మీ ప్రమోషన్ విషయమైనా కావచ్చు, లేదా మీరు చేసే ఉద్యోగంలో ఏదైనా మార్పులు రావడమైనా జరగచ్చు. దీనివల్ల మీకు ప్రశంసలు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మీరు ఎప్పుడూ కూడా నిజాయితీగా పనిచేయండి. మంచిగా ఉంటూ అందరితో మంచి అని చెప్పి పేరు తెచ్చుకోండి. పిల్లలతో సంతోషంగా గడపడం, అలాగే ఇంట్లో చక్కగా ప్రశాంతంగా వాతావరణం అనేది మనకు మనమే క్రియేట్ చేసుకోవటం, ఇంట్లో తులసి పూజ చేసుకోవటం, ఇంట్లో దీపారాధన, ఇష్టమైనటువంటి బుక్స్ చదవటం, ఇష్టమైనటువంటి మ్యూజిక్ వింటూ ఉండడం, ఇటువంటివి చేయటం, భక్తి గీతాలను ఆలకిస్తూ ఉండడం, అలాగే ఇటువంటివి చేయటం వల్ల మానసికపరమైనటువంటి టెన్షన్స్, అలాగే మీకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా, అలసట పని మీద కొంచెం శ్రద్ధ తగ్గినట్లుగా కూడా, మీకు నీరసంగా లేకుండా ఉండటం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇటువంటివి మీరు చేసుకోవటం వలన మీ మనసు అనేది చాలా దృఢంగాను, నిశ్చయంగాను ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయమైనా పర్వాలేదు. ఆ దేవాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ ఉన్నటువంటి స్వామి, అమ్మవారును దర్శించుకోవటం, మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి పనులు చేయండి. బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇవి చేయటం వల్ల ఆ రోజు మనకు తెలియనటువంటి ఒక బూస్టింగ్ అనేది మన శరీరంలోకి వస్తుందన్నమాట. మనకు కూడా ఏమీ కాదు. ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉన్నాను. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు దైవ పూజ చేసుకున్నాను. ప్రశాంతంగా దైవాన్ని దర్శించుకున్నాను. కాబట్టి మనసు అనేది చాలా తేలిగ్గా ఉంటుంది. వృషభ రాశి వారి గురించి ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదూ! ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమఃశివాయ అని చెప్పి చిన్న కామెంట్ చేయండి.